ఒకనాడు అక్బరు పాదుషా ఆస్థానంలో ఒక ధర్మ సందేహం వచ్చింది. పాదుషా వారు సభ్యులందరినీ అదృష్టం గొప్పదా, అధికారం గొప్పదా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సభ్యులెవ్వరూ సమాధానం చెప్పలేదు. ఆ విషయంలో పాదుషా వారి అభిప్రాయం ఏమిటో తెలియకపోవడం వల్ల అందరూ మౌనంగా ఊరుకున్నారు. సభ్యుల మౌనం చూడగానే చక్రవర్తికి చాలా చిరాకు కలిగింది. ఏమిటి, ఎవరూ మాట్లాడరేం అని మళ్ళీ అడిగాడు. అంతలో ఒక సభ్యుడు లేచి, చిత్తం జహాపన, ఈ విషయంలో ప్రభువుల వారి అభిప్రాయమే మా అభిప్రాయం అని విన్నవించుకున్నాడు. అప్పుడు అక్బర్ పాదుషా తల పంకిస్తూ, అదృష్టం కంటే అధికారం గొప్పదని మా అభిప్రాయం అని పలికాడు. అవునవును, మా అభిప్రాయం కూడా అదే. అక్షరాల అదృష్టం కంటే అధికారమే గొప్పది హుజూర్ అన్నారు వారంతా. అంతలో వీరబలుడు లేచి నిలబడ్డాడు. కాదు జహాపన, అధికారం కంటే అదృష్టం గొప్పదని నా ఉద్దేశం అన్నాడు వీరబలుడు. సభ్యులందరూ తుళ్ళిపడ్డారు. వీరబలుడు పాదుషా వారి అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడడం విచిత్రంగా తోచింది వారందరికీ. అక్బరు పాదుషా వీరబలుడి వైపు తీక్షణంగా చూస్తూ, ఏమన్నావు వీరబల్, అదృష్టం గొప్పదా అని అడిగాడు. అవును జహాపన, అదే నా అభిప్రాయం అన్నాడు నిబ్బరంగా వీరబలుడు. ఆ రోజు సాయంకాలం అక్బర్ పాదుషా వీరబలుడితో కలిసి యమునా నది ఒడ్డున విహారం చేస్తూ తన వేలికి ఉన్న ఉంగరం తీసి యమునా నదిలో విసిరి పారేశాడు. చూసావు కదా వీర్బల్, ఉంగరం తీసి నీళ్లల్లో పారేశాను. 10 రోజులలోగా నీవు నా బంగారు ఉంగరం నాకు తెచ్చి ఇవ్వాలి, లేకపోతే నీకు ఉరిశిక్ష వేస్తాను. నా ఉంగరం నాకు అందించగలిగితే నువ్వు చెప్పినట్లు నా అధికారం కంటే నీ అదృష్టం గొప్పదని అంగీకరిస్తాను. ఇక నీ అదృష్టం పరీక్ష చేసుకో అని పలికాడు అక్బర్ పాదుషా. వీరబలుడు నిశ్చింతగా, చిత్తం హుజూర్, నా అదృష్టం బాగుంటే గడువులోగా ఆ ఉంగరం తప్పకుండా దొరుకుతుంది అని సమాధానం చెప్పాడు. క్రమక్రమంగా 9 రోజులు గడిచిపోయాయి. వీరబలుడికి ఉంగరం దొరకలేదు. 10వ రోజు కూడా వచ్చింది, ఉంగరం దొరకలేదు. లభించే ఆశ కూడా లేదు. అయినా వీరబలుడు అధైర్యపడలేదు. కావలసింది కాక మానదని గుండె దిటవు చేసుకున్నాడు వీరబలుడు. అక్బర్ పాదుషా వీరబలుడిని దగ్గరకు పిలిపించాడు. ఏం వీరబల్, ఎలా ఉంది నీ అదృష్టం? నదిలో నుంచి ఉంగరం తెచ్చి ఇచ్చిందా నువ్వు నమ్ముకున్న అదృష్టం అన్నాడు పాదుషా. లేదు జహాపన, ఇంకా ఈ రోజంతా గడువుంది కదా, తెల్లారేసరికి ఏమైనా జరగచ్చు. అదృష్టదేవత నాకెంతైనా ఉపకారం చెయ్యొచ్చు అని పలికాడు వీరబలుడు. పాదుషా మౌనంగా ఊరుకున్నాడు. 10వ రోజు కూడా గడిచిపోయింది. వీరబలుడికి ఆ ఉంగరం దొరకలేదు. మరుసటి ఉదయం అక్బర్ పాదుషా వీరబలుడిని పిలిపించాడు. ఏం వీర్బల్, ఇప్పుడైనా మించిపోయింది లేదు. అదృష్టం కంటే అధికారం గొప్పదని ఒప్పుకో. మా అధికారం నీకు ఉరిశిక్ష వేస్తే నీ అదృష్టం నిన్ను రక్షించలేదు కదా, అందువల్ల మా వాదం నువ్వు అంగీకరించడం మంచిది అని హితవు చెప్పాడు అక్బర్ పాదుషా. అయినా వీరబలుడు చెలించలేదు. కానివ్వండి జహాపన, నా అరచేతిలో ఉరిశిక్ష పడే గీత ఉంటే అలాగే జరగనివ్వండి. నా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. అందుకు నేనేమీ చింతపడడం లేదు అన్నాడు వీరబలుడు. ఆ మాటలు వినగానే పాదుషా వారికి పట్టరాని కోపం వచ్చింది. ఓయి మూర్ఖుడా, ఇక నిన్ను భగవంతుడు కూడా బాగు చెయ్యలేడు అంటూ ఈ వీరబలుడిని వెంటనే ఉరి తీయండి అని సేవకులకు ఆజ్ఞాపించాడు అక్బర్ పాదుషా. వినోదమూర్తి అయిన వీరబలుడికి ఉరిశిక్ష వేసిన సంగతి క్షణంలో పట్టణం అంతా పాకిపోయింది. పాపం, వీరబలుడికి ఉరిశిక్ష వేశారట. కడపటిసారిగా చూసి రావాలనుకుంటూ జనమంతా గుంపులు గుంపులుగా వధ్యస్థానం వద్దకు వస్తున్నారు. ఉద్యోగులు, సర్దార్లు, పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పురుషులు, ఆబాల గోపాలం ఉరికంబం దగ్గరకు చేరుకున్నారు. పాదుషా కూడా మేడ మీద నిలబడి ఉరిశిక్ష దృశ్యం పరికిస్తున్నాడు. అదృష్టమా, అధికారమా, ఆ రెంటిలో గొప్పది ఏది ఆలోచిస్తున్నాడు అక్బర్. ఆత్మవిశ్వాసంతో నిలిచాడు వీర్బల్. ఆ రాజ్యంలో 50 మంది ఏమవుతుందా అని క్షణాలు లెక్కిస్తున్నారు. అక్బర్ విధిని తక్కువ అంచనా వేశాడు. విధి తన్ను గెలిపించగలదని విర్రవీగుతున్నాడు. వీర్బల్ ఎంత మాత్రం చెలించలేదు. విజయం తనదే అనే ధీమాతో ఉన్నాడు. విధి నడకలు విచిత్రమైనవి.
వీరబలుణ్ణి ఉరికంబం మీద ఎక్కించారు. గొంతుకు తాడు తగిలించబోతున్నారు. గంట మోగింది. మరుక్షణంలో వీరబలుడి కంఠం ఉరిత్రాటితో బిగుసుకుపోతుంది. అంతలోనే ఒక కాకి ఎక్కడి నుంచో వచ్చి వీరబలుడి భుజం మీద వాలింది. ఆ కాకి ముక్కున బంగారు ఉంగరం. పాదుషావారు యమునా నదిలో పారవేసిన బంగారు ఉంగరాన్ని వీరబలుడి భుజం మీద పెట్టి ఎగిరిపోయింది ఆ కాకి. వీరబలుడు చేతులెత్తి, నేనే గెలిచాను జహాపన, ఇదిగో నా అదృష్టం నాకు ఉంగరం తెచ్చిచ్చింది అంటూ మేడ మీద ఉన్న పాదుషా వారికి బంగారు ఉంగరం చూపించాడు. అక్బర్ పాదుషా దిగ్భ్రాంతుడయ్యాడు. ఆయన వెంటనే మేడ దిగివచ్చి వీరబలుడికి విధించిన శిక్షను రద్దు చేశాడు. మృత్యుముఖం నుంచి బయటపడిన వీరబలుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు అక్బర్ పాదుషా. అవును వీర్బల్, చూడు, అధికారం కంటే నీ అదృష్టమే గొప్పది అన్నాడు పాదుషా. ఉంగరం అందుకున్నాడు. ప్రజలందరూ ఆనందంతో జై జయధ్వానాలు చేశారు.